హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ అదృశ్య శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు డబ్బులు అయితే పడబోతున్నాయండి. ప్రతి ఒక్కరికి కూడా అండి. చాలామంది ఇప్పుడు మాకు ఈ 2 రోజుల నుంచి అయితే పడట్లేదు అనేసి ఆందోళన చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఆందోళన చేయనవసరం లేదండి. కంగారు పడే అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు పడబోతున్నాయి. మరి ఎప్పుడు పడబోతున్నాయి? ఎన్ని ఎకరాల పడబోతున్నాయి? మరి ఎవరెవరికి ఇంతకుముందు ఎన్ని ఎకరాల వరకు పడ్డాయి? ఇప్పుడు ఎన్ని ఎకరాలు పడబోతున్నాయి? మరి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? తెలుసుకునే ముందు ఒక చిన్న లైక్ చేయండి. లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది అందరి రైతులకు చేరుతుంది. వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవారు షేర్ చేయండి. ప్రతి ఒక్క రైతుకైతే రైతు బంధు డబ్బులైతే ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 9 కోట్ల అప్పు అయితే తీసుకోవడం జరిగింది. ఇక 7 కోట్లయితే ఆసరా పెన్షన్ల గురించి, అలాగే 2 కోట్లు మాత్రం రైతు బంధుకు రుణమాఫీకి కేటాయించడం జరిగింది. అలాగే ఈ రైతు బంధు డబ్బులైతే 3 ఇంతకుముందు ఎకరన్నర వరకైతే పడ్డాయండి. చాలా వరకైతే 6,000, 8,000 వరకైతే పడ్డాయి. అలాగే మీరు ఇప్పుడు 3 ఎకరాల వరకైతే ప్రతి ఒక్క రైతుకైతే కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధు డబ్బులైతే ఇక మీకు ఈ ఫోన్ల ద్వారా గానీ, ఆన్‌లైన్ ద్వారా గానీ మెసేజ్‌లు పంపిస్తా. ఇప్పుడు సెలవుల కారణంగా హాలిడేస్ ఉన్నాయి కదా! జనవరి 26, 27th, 28th ఈరోజు సండే, వరకు, నిన్నటి సండే వరకు అయితే ప్రతి ఒక్కరికైతే సెలవులు ఉండేసరికి లేట్ అయింది. ఎవ్వరు ఆందోళన చెందొద్దు, అందరికీ వస్తాయని చెప్పడం జరిగింది. అందరికీ కూడా వస్తాయి ఖచ్చితంగా డబ్బులు. పట్టా పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డ్ జిరాక్స్, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ రన్నింగ్‌లో ఉండాలి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్క 30 లోపు, ప్రతి 30, 31 లోపు ప్రతి ఒక్క రైతుకైతే వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.